హాయ్ ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం ఆర్ఎక్స్ రాని ఇంటర్వ్యూ చేయడానికి అయితే వచ్చాము. సో అన్నమాటల్లో దాన్ని పర్ఫార్మెన్స్ ఏమి, దాని డీటెయిల్స్, ఫుల్ డీటెయిల్స్ అయితే మనం అన్నమాట లాక్ అటే 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 లేబో సైడ్ తిరుపతి సైడ్ అయితే నేను ఇన్ని మా ఫ్రెండ్స్ కానీ అందరూ చెప్పినారు. చాలా మంది దగ్గర అయితే విన్నాను. ఆర్ఎక్స్ రాని అంటే అంటే మామూలుగా పెద్ద పెద్ద ఎద్దుల్ని అయితే పట్టేస్తున్నారా. అలాంటిది ఒక ఆవు అంటే తక్కువ అంచనా వేయకూడదు. ఆవు ఉంటే ఆ మాదిరి పర్ఫార్మెన్స్ మీ సాటిస్ఫాక్షన్ ఎట్లుందినా? నాకు కాడ రాకముందే ఫుల్గా ఉండేది. వాళ్ళ కాడ వెంకటేష్ అనే అతను ఆ అబ్బాయి ఫస్ట్ పలక కట్టలేదు, కానీ అంతకుముందు వేరే వాళ్ళకి అడగలేదు, కానీ ఎవరు పలక అయితే కట్టేలా. అంటే ఎంతమంది దగ్గర ఎక్స్చేంజ్ చేసి వచ్చింది? ఇది నా కాడికి నాలుగో వంటరు ఫస్ట్ కట్టింది అయితే వెంకటేష్ పలక కట్టిండేది. అప్పుడు ఈ పలక కాదు, ఇంకా పెద్ద పలక కట్టేది. అదే ఫస్ట్ పండగ పలక కట్టడము. మళ్ళీ దాని తర్వాత 2 పండగలు తెచ్చింది వెంకటేష్. మళ్ళీ ఆ 2 పండగలు అయిపోయిన తర్వాత మళ్ళీ నేను తెచ్చుకుంటాను. 4వ వంట కొండ కింద పళ్ళు ఏమి అంత విశేషం? నేను చూపినాను కదా వీడియో. ఏమన్నా తెచ్చిన తర్వాత ఫస్ట్ పండగ ఫస్ట్ పండగ కానీ ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. అల్లులో పోతా అన్నా కానీ ప్రతి ఒక్కరు వచ్చి మాట్లాడించారు, అన్న ఆర్ఎక్స్ అని వచ్చిందా అని. ఏ పండగ వినా వచ్చి అడుగుతున్నారు నన్ను. అది ఫుల్ బాగా నచ్చింది. నీ ఫీలింగ్ ఎట్లుంటుందనా అప్పుడు అడిగినప్పుడు? మన గుడ్డి రాకపోయినా మనం పోయే కాడికి మన గుడ్డితే చెప్తా ఉంటే ఫీలింగ్ అది ఎక్కడో మాటల్లో చెప్పలేదు మాకు. ఓకే, దీన్ని అంటే అమ్మాయిని అనుకుంటున్నారా, ఇట్టే పెట్టి నిలిపేయాలనుకుంటున్నారా? ఏమో చెప్పలేము. అంతవరకు ఉంది, దానికి ఎంతవరకు రోడ్డు ఉంటారో అంతవరకు ఉంది. మళ్ళీ ఏమో చెప్పలేము, మన మాటలో ఉండదు కదా అది. ఎన్ని పళ్ళు మీద ఉందా ఇప్పుడు కడ అయిపోయింది. ఎన్ని ఈతలు ఏమింది? అది వేరే అన్న కాడ ఉంది. మళ్ళీ నేను తెచ్చినప్పుడు వెంకటేష్ అనే అబ్బాయి కాడ ఆ దూడ ఏంది, అది చిన్న దూడప్పుడు తెచ్చుకున్నది. ఇప్పుడు మళ్ళీ స్కూల్ ఆవు ఎన్ని నెలలు అవుతుంది? 3 నెలలు అవుతుంది. మీరు దీనికి దానా ఎట్లా వేస్తున్నారు, ఏమి ఎట్లా చెప్తారనా? డైలీ పొద్దున్న 1 కేజీ, సాయంకాలం 1 కేజీ దానాలు తమ్ముడు. డైలీ 2 కేజీలు. అంటే ఇంటికాడ ఇది చూస్తే మంచి రోప్ మీద ఉంది. ఇంటికాడ ఎవరిని రాణిస్తుంది? అందరినీ, ఇంట్లో వాళ్ళందరినీ రాణిస్తుంది, కానీ బయట వాళ్ళు మాత్రం అసలు రానిది. ఓకే, నా పండగలో మీరు పట్టుకొని పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ఎట్లా వస్తుంది? నా పండుగ అల్లిలోకి ఏమి సతాయిస్తుందా? అల్లులో మాత్రం ఏ ఇబ్బంది పెడదు. కారు పట్టుకుంటే నీకు ఇంటి వచ్చేస్తుంది. ఇబ్బంది అయితే ఇంతవరకు పెట్టా 2 చోట్ల వేసినాను. ఆ పక్క లాస్ట్ రకం పట్టుకునేదానికి బాగా పట్టుకోవచ్చు. వచ్చేటప్పుడైనా బాగా వస్తుంది. అంటే అల్లి చివరిలో వెళ్ళి ఆగిపోతుంది. అల్లి చివరిలో లాస్ట్ అవి ఏదో ఒక ఎద్దు కాడికి నిలబడిపోతుంది, ఎద్దు ఆవు కాడికి. ఓకేనా? అంటే అల్లి చివరిలో ఎట్లా అంటే మీరు ఎక్కడికన్నా పండగలకి వేసేటప్పుడు కానీ మీతో ఎవరైనా వస్తారా? వస్తారు. గ్యాంగ్ వస్తారా? గ్యాంగ్ అంటే అంతేం ఒక 5 మంది 6 మంది వస్తారు. వాళ్ళ పేర్లు మళ్ళీ ఒకరు చెప్పినా ఒకరు చెప్పలేదని ఉంటుంది. ఓకే, మీ ఆవు అంటే మీకు అక్కడ ఇవ్వలేదు అన్నారు. అంటే తీసిచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మంచి ఎవరన్నా పచ్చకావరం సైడ్ దాని ఎద్దు ప్రవీణ్, అది అబ్బాయి అది ఇచ్చింది నాకు. ఓకే, మీ ఆవు కాకుండా అంటే పర్సనల్గా మీ ఆవు కాకుండా ఇంకా ఏదైనా ఎద్దు మీకు నచ్చిందంటే ఏ ఎద్దు చెప్తారా? నాకైతే ఒకటే తమ్ముడు, ఓన్లీ దాని 111. అది ఒకటేనా? అంటే ఏమి దాంట్లో ఎట్లా ఏ క్వాలిటీ? అది వచ్చే రేంజే దాని వేరే. అదొకటే నాకంటే ఇక్కడ మీరు నేను వినింది ఏ పండగకి ఎత్తినా మ్యాక్సిమం 2 రౌండ్లు వేస్తున్నారు. ఏమన్నా దీనికి కారణం? 2 రౌండ్లు వేసినా ఎద్దుతో పాటు అయితే వస్తుంది. ఓకే, ఈ పెద్ద పొలంలో 3 రౌండ్లు వేసినా. 3 రౌండ్లు వేసినారు.
రౌండ్లు వేసినాను. 3 రౌండ్లను ఒక పలక ఒక నిమిషం దగ్గర నించలేదు. అది పూసాన గట్ట అయితే పలక గుద్ది ఒక జెండా ఏమో ఊరికింది. అది ఇంట్లో అదే పలక కట్టినాడు. ఇదే పలక ఎట్లున్నారు అట్లే ఉన్నది. ఓకే, నువ్వు చూస్తాను తెలుస్తుంది. కట్టినట్లే ఉంది. అసలు 3 రౌండ్లు వేసినా కానీ ఎవరు టచ్ చేయగలిగినారు దీన్ని. పెద్ద పొరపల్లో వస్తా అంటే ఒక బ్రాండ్ మాదిరితో అందరూ అసలు ఈ ఆవు పేరు తెలియకన్నా కానీ అందరూ ఆవుని చూసే కాడికి గుర్తుపట్టినారు. RX రాణి ప్రతి ఒక్కరు అల్లులో వదిలేటప్పుడు వాళ్ళు ఎవరోగా నాకు తెలియదు, నేను చూసిన ఫస్ట్ టైమే. కానీ ఆవు వచ్చే కాడికి బాగా ఆవు పేరు వాళ్ళకి అంత బాగా తెలిసింది అని అర్థం. అంత పర్ఫార్మెన్స్ ఇచ్చింది, అంతమందికి గుర్తుండాలి. మీరు పలక కట్టిన వెంటనే వదిలేదబ్బా. అల్లు పక్కలో పెట్టుకోవాలా. పలక కట్టినామంటే ఛాన్స్ అప్పుడు అయితే ఉన్నది ఇది. ఓకే, పలక కట్టినామా అల్లులో వదిలేసినామా దూరం గీరం పట్టుకొని వచ్చేదాన్ని జరగదు. పలక కట్టిన అల్లు పక్కలో పెట్టుకోవాలా, ఆవుని పలక కట్టుకోవాలా, వదిలేయాలా, అంతే. సెకండ్ కంతా వెళ్ళిపోవాలా. పలక కట్టినాక లేట్ చేసినామంటే కోసాలు కానీ ఏది ఉంటే అది పలకించేస్తుంది. గోటాలు ఉంటే ఇంచుకొని వచ్చేస్తుంది. అది పరిస్థితి దీనికాడ. ఓకే, అంటే పండగ అల్లి చివరిలో కానీ మళ్ళీ పిగ్గి చేయదా మీతని ఎవరిని రానిచ్చేది కానీ రానికపోవడం కానీ? అల్లి చివరిలో అంటే ఫస్ట్ స్టార్టింగ్ పోతాంటేనే దూరేస్తుంది. మళ్ళీ రెండోసారి పగ్గం పట్టుకుని వేస్తే చేతిలోకి మళ్ళీ ఇంకేం మాట్లాడదు. రెండోసారి అయిపోతే గుమ్మన వెనకింటి వచ్చేస్తుంది. మళ్ళీ అయితే ఇబ్బంది పెట్టదు ఇది. ఓకేనా, దోన్న కూడా ఎక్కడికన్నా ఇచ్చారన్నా? దోన్న కానీ వేసినా కానీ కొండకైనా పల్లకి కానీ ఆవుతో పాటు అయితే వదలలేదు. పెద్ద పొలపల్లో వదిలేను ఆవుతో పాటు. ఆవు కంటే భయంకరంగా వస్తాను దూడ మాత్రము. ఆవుతో పాటు వస్తుంది. ఇంకా ఎక్కడికి వేసినా ఆవుతో పాటు దూడ అయితే అంటే ఇప్పుడు ఇంకా ఆవుని ఎక్కడికి ఎత్తినా దూడ కూడా వస్తుంది. ఆవు ఎక్కడికి వేసినా దూడ అయితే కంపల్సరీ వస్తుంది. ఇంకా ఆ వెనకాలే దూడగానే వదులుతా. ఓకేనా, మన చుట్టుపక్కల గాని మన ఈ సామల మండలంలో ఇక్కడ ఏవి పండగలు అంటే అసలు ఇంట్రెస్ట్ చూపారో అంటే అంటే పండగలు ఎద్దులు కూడా ఏ దగ్గర లేవు, మీ దగ్గర ఉంది కదా, దానికి మీకు ఎట్లా చెప్తారనా? ఫస్ట్ మా ఫ్రెండ్స్ తో పాటు 2 సార్లు పండగలకు పోయినా నేను చంద్రగిరి సైడ్. అప్పటి నుంచి తేవాలనిపించింది ఒక 4 years బ్యాక్. మళ్ళీ దాని తర్వాత దోన్లో దాన్ని తెచ్చిన్నాము. అదే మీకు చెప్పాం కదా మైల్ది. ఫస్ట్ స్టార్టింగ్ లో మైల్ దాన్ని తెచ్చినాను. అది ఫస్ట్ పండగకే కాలు ఇంచుకునేసింది. ఆ కాలు విరిగిపోయిన తర్వాత మళ్ళీ అల్లులో వదిలినాము. కానీ ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది అది. ఇంకా కుదురుకొనే లేదు. దగ్గర 2 నెలలు 3 నెలలు దాకా చూసినాము. అది సెట్ కాలే కాలు. లాస్ట్ కమ్మేసినాము. మళ్ళీ ఇంకా ఎర్రదోడ తెచ్చింది అది. మళ్ళీ అవి వెళ్ళిపోయిన తర్వాత పెద్దగా సవాల్ చేసినారు, నువ్వు ఏది తెచ్చినా పట్టేస్తాము, నీ మెయింటెనెన్స్ చేయలేవు ఏది తెచ్చినా అని ఇదన్నారు. మళ్ళీ ఆ మాట అన్ని వినలేక దీన్ని తెచ్చిపెట్టినా నేను. ఇప్పుడైతే మీరు తల ఎత్తుకునే మాదిరి చేసింది. చేయడం కాదు, ఎత్తి పైన వచ్చిన మంచి బ్రాండ్ తెచ్చింది. మొత్తానిట్లోనే బ్రాండ్ తెచ్చింది ఇది RX రాణి అని. బయట అందరికి ఎక్కడ పోయినా అసలు మన సైడ్ ఎవరికి తెలియదు. బయట పోతే చంద్రగిరి సైడ్ ప్రతి ఒక్కరు గుర్తుపడతారు దీన్ని. చంద్రగిరి సైడ్ కానీ కర్ణాటక సైడ్ కానీ ప్రతి ఒక్కరు దీన్ని గుర్తుపడతారు. కాబట్టి RX రాణి అంటే ఒక పేరు కాదు, బ్రాండ్ అని అయితే అన్నమాటలు అయితే తెలుసుకున్నాము. సో వీడియో నచ్చింటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఏమన్నా కొంచెం తప్పు ఒప్పులున్నా, మీకు అంటే ఏమన్నా మార్చాలన్నా ఇంటర్వ్యూలో మీకు ఏది నచ్చరాదని నచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, అలాగే మన అన్నమాటలు దీన్ని ఫుల్ డీటెయిల్స్ అయితే కనుక్కున్నాము. 8వ తేదీ అంటే 3వ నెల కొమ్మరగుంటకి అయితే వేస్తున్నారు. అక్కడికైతే దీన్ని పర్ఫార్మెన్స్ చూడడానికి నేను కూడా వస్తున్నాను, మీరు వచ్చేయండి. ఓకే, నెక్స్ట్ ఏ దాని మీద ఇంటర్వ్యూ చేద్దామో కామెంట్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.